పరలోకపు తండ్రిని, పరలోక చట్టమును, న్యాయమును, పరలోకము యొక్క అంతస్తును, పరలోకము యొక్క దీవెనను నేర్చుకొనుటకు, మార్చుకొనుటకు, దిద్దుకొనుటకు దినము మనము ఆయన యొక్క కట్టడిని, నిబంధనను అర్థము చేసుకొనవలసిన వారమై దేవుని సన్నిధిలో దేవుని యొక్క నీతి న్యాయ యథార్థతలకు హృదయములో చోటునిచ్చి హృదయాంతరంగములలో నుంచి ఆయన స్థుతిని మనము చేయించు, ఆయన నామమును కీర్తిస్తూ ఆయన నామమును ఘనమైన రీతిలో పాడుచు ధ్యానము చేస్తూ మన జీవితములను ఈ లోకానుసారముగా కాక పరలోక సంబంధమైన న్యాయముతోనూ చట్టముతోనూ మనము దిద్దుకొనవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవుని నీతిని రాజ్యమును వెతుకుచు కొద్ది నిమిషములు ఉదయకాల ప్రార్థన ప్రారంభము చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, నీ నామమునకే వందనములు వందనములు దేవా. నిన్న నేడు ఏకరీతిగా నిండిన నా గొప్ప తండ్రి, నీకే స్తోత్రము దేవా. ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధిలోనికి ఆకర్షించినందుకు, రానిచ్చినందుకు, నడిపించినందుకు, నాతో మాట్లాడుటకు నా దేవా, నీ కృపను నా తండ్రి నాకు తోడుగా ఉంచి నీ కృప ద్వారా, నీ మహిమ ద్వారా, నీ యొక్క మహిమ హస్తము ద్వారా నన్ను ఆదరించుటకు ఇష్టమును కలిగిన వాడా, నీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నా తండ్రి, నా గొప్ప ప్రార్థన అంతయు నా తండ్రి నీ చిత్తమునకు, నీ అంగీకారమునకు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నా తండ్రి నీలో ప్రార్థన చేయుటకు నీ కృప చూపించండి. అంతరంగములను శుద్ధి చేయండి, హృదయమును శుద్ధి చేయండి, మనోనేత్రములను తెరవండి, మనో ఉల్లాసమును నా తండ్రి, మానసిక పరిపక్వతను మీరు అందించి నా తండ్రి నీ జ్ఞానముతో ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు దేవా. పరలోక సంబంధమైన నీ జ్ఞానమును, నీ న్యాయమును, నీ నీతిని, నీ చట్టమును మీరు నేర్పించి నా తండ్రి ఈ లోకములో జయించడము నేర్పించండి దేవా. ఫలభరితమైన జీవితాన్ని నా తండ్రి మీరు అందించండి దేవా. నీ యొక్క నా తండ్రి ఆత్మఫలములతో అలంకరించండి దేవా. ఆత్మలో న్యూనతా భావమును కలిగి నా తండ్రి ఆత్మరక్షణ చేసుకునేటట్టు నా తండ్రి, ఆత్మలో నా తండ్రి నీ పరిశుద్ధతను పొందుకొని నా తండ్రి నిరంతరము నా గొప్ప నీతో కలిసి బ్రతుకుటకు, మరణము లేకుండా నిత్య జీవముతో నా తండ్రి శాశ్వతంగా నీతో కలిసి బ్రతికే ధన్యత నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. శ్రమలో నా తండ్రి, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి పోరాడుటకు, విడిపించబడుటకు, గెలుచుటకు, విజయమును పొందుటకు నీ కృపనిచ్చి నా తండ్రి నీ ఆదరణను నా తండ్రి మీరు కనపరిచి నా తండ్రి నిత్యము నీ కాపుదల మా మీద ఉంచమని నా తండ్రి, నీ సన్నివేశములను నా తండ్రి, నీ అంతరంగమును నా తండ్రి, నీ ఆలోచనలను, నీ హృదయమును నాకు తెలియచెప్పమని, నీ మర్మములను నా తండ్రి నా తండ్రి నేర్చుకునేటట్టు నా దేవా, నీ మర్మములను అర్థం చేసుకునే జ్ఞానముతో నింపండి. ఆత్మబోధన జరిగించండి దేవా. ఆత్మలో వికాసమును, ఉల్లాసమును నా తండ్రి మీరు అందించండి దేవా. అయా నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా, 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 నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయం చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి నా గొప్ప నాయన సిద్ధపరచండి దేవా, స్థిరపరచండి దేవా, మార్గములోనికి నడిపించండి దేవా. నీ యొక్క నా తండ్రి నా గొప్ప నాయన నీవిచ్చిన నీ యొక్క నా తండ్రి ఏవులతో నా తండ్రి, నీ యొక్క నా తండ్రి తలాంతులతో నా తండ్రి వృద్ధి పొందించండి దేవా.
అవకాశములను అందిపెట్టుకొనుటకు నీ కృపనివ్వమని అయా నీకే స్తోత్రము స్తోత్రము చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. నీ నామమునకు వందనములు వందనములు తండ్రి. స్తోత్రము స్తోత్రము దేవా. ఈ లోకపు నా తండ్రి చీకటిలో, ఈ లోకపు నా తండ్రి అధికారముతో, ఈ లోకపు దురాత్మల చేత నా తండ్రి పీడించబడుచున్నాము. వాటి నుంచి నా తండ్రి విడుదలను ఇవ్వండి దేవా. ఈ లోకమంతటినీ నా తండ్రి మీ చిత్తానుసారముగా మీరు సిద్ధము చేయండి. ఈ లోకములో నా తండ్రి అయా నా గొప్ప నా దేవా నీ దీవెన ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నడిపించండి దేవా కొన్ని జీవితములను నా తండ్రి అయా నీకు మహిమకరముగా నా తండ్రి మీరు జరిగించే నా గొప్ప దేవుడై ఉన్నారు దేవా. అయా నా తండ్రి భూమి మీద నా తండ్రి మీ వ్యూహముతో నా గొప్ప కొందరి వ్యక్తులను మీరు జన్మింప చేసి నా తండ్రి మహాభక్తుడైన యోబు వలె నా తండ్రి అయా నా తండ్రి ఇంకా నేటి వరకు కూడా ఎందరో భక్తులు, ఎందరో నీ వ్యూహం ప్రకారముగా నీ తలంపులతో పనిచేసేవారు, నిన్ను గుర్తెరిగిన వారు, నిన్ను నమ్మేవారు, విశ్వసించేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము దేవా. యోబుకి నా తండ్రి వచ్చిన శ్రమను బట్టి తను పొంగిపోకుండా ఆయా శ్రమ కాలమందు నేను ధ్యానము చేసి నా తండ్రి నీ దీవెనతో నా తండ్రి నీ ఆశీస్సులతో ఆశీర్వాదముతో నా తండ్రి తన సమస్యనంతటిని నా తండ్రి మీరు నా తండ్రి అయా నా పప్ప నాయన తాను జయించి నా తండ్రి నీ దగ్గర నా తండ్రి నా పప్ప అయా నా తండ్రి నా పప్ప నిర్దోషముగా నిలిచిన మహాభక్తుడు యోబు అయ్యున్నది నా తండ్రి. అలాంటి యోబు గారి గురించి నా పప్ప దినము నా తండ్రి మేము అర్థం చేసుకునేటట్టు నా దేవా, దినము నా తండ్రి యోబు యొక్క నా తండ్రి జీవిత చరిత్రను నా తండ్రి మేము తెలుసుకునేటట్టు నా తండ్రి దాని ద్వారా మీరు మాకు ఇచ్చిన సందేశమును నిజముగా నీ మర్మం ఏమిటో నా తండ్రి దానిని మేము గుర్తెరుగుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా నా తండ్రి తాను కోల్పోయిన దానికంటే తానుకున్న దానికంటే తనకేమీ లేని నిస్సహాయ స్థితిలో నుంచి నా తండ్రి అయా నా తండ్రి అనారోగ్య పరిస్థితిలో నుంచి నా తండ్రి ఎంతో గొప్పగా ఎంతో మేలుగా దీవెనకరంగా నా తండ్రి రెండంతలు తిరిగి పొందుకొని ఉన్నాడు దేవా. తాను కోల్పోయినది ప్రతిదీ నా తండ్రి రెండంతలుగా నా తండ్రి అయా నీ దగ్గర తీసుకొని ఉన్నారు దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. మీరు ఇచ్చి ఉన్నారు దేవా. నీకే స్తోత్రము దేవా. మరి అంత యథార్థ స్వభావము మాకున్నదా? మేము ఎలా ఉన్నాము దేవా? ఎక్కడ ఉన్నాము దేవా? ఏ స్థితిలో ఉన్నాము తండ్రి నీకు మాత్రమే తెలుసు, నీకు మాత్రమే తెలుసు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రియా పరలోకపు తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా సిద్ధము చేయండి దేవా. ఆత్మనివ్వండి దేవా. ఆత్మలో అభిషేకమునివ్వండి దేవా. అభిషేకించండి దేవా. మీ పరిశుద్ధాత్మని ఇవ్వండి దేవా. ఆత్మ కాపుదల దయచేయండి దేవా. మీ ఆత్మవరమును దయచేయండి దేవా. ఆత్మ ఫలములతో నా తండ్రి అయా మీరు చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా అవసరములను తీర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రతి అవసరము నా తండ్రి నీలో తీర్చబడిన తండ్రి ఆనందముగా నా ప్రభా నీలో బ్రతుకుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నీలో రక్షించబడిన వారు నా తండ్రి నీకు దూరము కాకుండా నీకు సమీపముగా నా తండ్రి దినము నీలో వృద్ధి పొందుటకు నీ కృపనివ్వండి దేవా. నీ ఆశీస్సులను ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అదే విధముగా ఇంకా నా తండ్రి రక్షణ వార్తను వినలేక దానిని గుర్తించలేక నీ నామమందు నా తండ్రి రక్షణ బాప్తిస్మము లేక నా తండ్రి ఎందరూ నా తండ్రి నా పాప చీకటిలో ఇంకా మగ్గిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా నా తండ్రి మీరు వెలికి తీయండి దేవా. వారి హృదయములను తెరవండి. వారితో మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. నీకే స్తోత్రము దేవా. నీ రక్షణ వార్తను మీరు చాటించండి దేవా. నీ విడలైన వారితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్క హృదయం నా తండ్రి
మీరు స్పందింప చేయండి దేవా. అయా వర్షింప చేయండి దేవా. అయా కఠినమైన హృదయములను తొలగించిన తండ్రి, మాంసపు హృదయమును ఇచ్చిన తండ్రి, నిన్ను నమ్మి విశ్వసించిన తండ్రి, నిత్య జీవమును పొందుటకు నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ప్రేరేపించండి. అయా నాయన పాపములో నుంచి నా తండ్రి మీరు విడిపించండి, చీకటిలో నుంచి విడిపించండి, అంధకార శక్తుల నా తండ్రి గుంపుల చేతిలో నుంచి నా తండ్రి మీరు విడుదలనిచ్చిన తండ్రి, ప్రతి నీ బిడ్డకు నా పప్ప నీ కృపను నీ కాపుదలను మీరు ఉంచమని నా తండ్రి వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామం నాకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనిచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. అయా నీకే స్తోత్రము దేవా. అద్భుతములను జరిగించండి, ఈ ఆశ్చర్య కార్యములను నా తండ్రి. అయా నా తండ్రి మీరు నా తండ్రి కనపరచండి దేవా. మీ యొక్క నా తండ్రి ఆశ్చర్యకరుడవు నా తండ్రి, ఆలోచనకర్తవు, సమాధానకర్తవు, బలవంతుడవైన నా గొప్ప దేవుడు నా తండ్రి. నీకున్న అన్ని నామములను బట్టి నా తండ్రి, నాయా నీకున్న అంతటి పరాక్రమమును బట్టి నా తండ్రి, ఈ జనులెల్లరినీ మీరు విడిచిపెట్టవద్దు దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరి మార్గమును మీరు సరళము చేయండి, నెమ్మదినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ గమ్యము నా తండ్రి, నీ మార్గమును నా తండ్రి గుర్తెరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీ యొక్క దీవెన నా తండ్రి అనేక తరములకు నీ విడుదలకు మీరు కలుగ చేయండి దేవా. తరతరముల దీవెన మీరు అందించండి దేవా. నీ యొక్క నా తండ్రి కృపను బట్టి, మేలును బట్టి, జీవమును బట్టి అయా నా తండ్రి ఆనందించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. శుద్ధ హృదయమును ఇవ్వండి దేవా, పరిశుద్ధాత్మను ఇవ్వండి దేవా, కనికరమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకు వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా. పరలోకపు తండ్రి మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీ పరిచర్యలన్నింటినీ నా పప్ప మీరు శాశ్వతముగా జరిగించండి దేవా. ఈ భూమి మీద నా తండ్రి నీ పరాక్రమమును కనపరచండి దేవా. ఈ భూమిని అంతటినీ నా తండ్రి మీరు కలుగ చేసిన సృష్టిని అంతటిని నా పప్ప కలిగినది ఏది నా తండ్రి నీవు లేకుండా, నీవు చేయకుండా కలగలేదు, ఉండి ఉండలేదు నా తండ్రి. సమస్తము నీవు కలుగ చేసినదే, నీదే, నీ చేతి పనులై ఉన్నవి నా తండ్రి. ఆకాశ మహాకాశములను, భూమి ఆకాశములను, సముద్రములను, అగాధములను నా తండ్రి సృష్టిలో దాగి ఉన్న ప్రతి ఒక్క దానిని నా తండ్రి, ప్రతి ఒక్క వస్తువును నా తండ్రి, ప్రతి ప్రాణకోటిని, ప్రతి జీవరాశిని నా తండ్రి మీరే కలుగ చేసి ఉన్నారు దేవా. దాన్నంతటిని బట్టి నా తండ్రి నీకు స్తుతిస్తున్నాము తండ్రి. మా స్తుతులను అందుకొనండి దేవా. స్తుతియాగము స్తోత్ర బలులు నిరంతరము నీ సన్నిధిలో చేయుటకు, నిన్ను ధరించుటకు నా దేవా, నీ పునరుత్థానమును నా తండ్రి అయా నమ్ముటకు నా దేవా, నీ జీవ గ్రంథమందు నా తండ్రి లిఖించబడిన పేరు గల వారిమై నా తండ్రి, నీ జీవ గ్రంథపు పుటలలో నా తండ్రి నిర్దోషమైన చర్యలతో నా తండ్రి లిఖించబడే వారిమై నా తండ్రి ఉండునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయా తొలుత ప్రథమముగా నీ నీతిని, నీ రాజ్యముని ఈ భూమి మీద మేము వెతుకుటకు నా తండ్రి, నీ రాజ్యం ఉన్నదని నమ్ముటకు, నీ రాజ్యమునకు పనిచేయుటకు, నీ రాజ్య విలువలతో ప్రేరేపించబడుటకు, నీ రాజ్యమునకై నా తండ్రి అయా నీలో నా తండ్రి అంచెలంచెలుగా నా పప్ప ఆత్మానుసారముగా నా తండ్రి ఫలించుటకు నా దేవా, నీ రాజ్యమును కట్టుటకు నీకు ఉపయోగపడే పాత్రలుగా మీరే రూపొందించమని వేడుకొనుచున్నాను దేవా. ఇదిగో పాతవి గతించెను, కొత్త వాయునని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి పాత రోత జీవితములను నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి నూతన పరిచి నా తండ్రి పవిత్రపరిచి నా తండ్రి రూపాంతరము చెందించి నీ కృపను బట్టి నా దేవా నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నడిపించండి దేవా, నడిపించండి దేవా. మా ప్రయాసమంతయు నా తండ్రి
నీ నీతిని అనుసరించి నా తండ్రి జరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీ నీతి క్రియలతో నా తండ్రి మేము అలంకరించబడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రం. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. కృప చూపించమని కరుణించమని వేడుకొనుచున్నాను దేవా. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీని నా తండ్రి మీరు వృద్ధి పొందించండి దేవా. ప్రేయర్ మినిస్ట్రీ నా తండ్రి సేవలను నా తండ్రి మీరు నిర్ణయించండి, సేవకులను మీరు నిర్ణయించండి. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నుంచి నా తండ్రి ఎట్టి నీ పరిచర్య నా తండ్రి జరిగించుట నీకు ఇష్టమో, ఎట్టి నీ ప్రార్థనలు నా తండ్రి చేయబడి నా తండ్రి ఎవరెవరు చేర్చబడి నా తండ్రి దానిలో నా తండ్రి వ్యవస్థాపకులుగా నా తండ్రి అయా నా తండ్రి సభ్యులుగా దాని యొక్క నా తండ్రి నా గొప్ప నాయన నిర్వాహకులుగా నా తండ్రి ఎందరెందరినీ నా తండ్రి మీరు సిద్ధము చేయవలసి ఉన్నదో వారందరినీ మీరు సిద్ధము చేయమని అడుగుచున్నాను దేవా. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీకి నా తండ్రి మీరు స్వాగతించమని వేడుకొనుచున్నాను దేవా. సమస్తమైన ప్రార్థనలు నా తండ్రి అన్ని రకములుగా మీరు జరిగించండి దేవా. ఎడతెగని ప్రార్థన నా తండ్రి మినిస్ట్రీ నుంచి నా తండ్రి అయా చేయబడుటకు నా తండ్రి అయా వీలైనంత వరకు నా తండ్రి నా పాప సోషల్ మీడియాలో ప్రసారం చేయబడుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నుంచి నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నా తండ్రి అయా నా తండ్రి నా కృప అధికముగా నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి నీ కార్యమంతటిని చేయుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. గాడ్స్ కింగ్డమ్ మినిస్ట్రీ పరిచర్యలను నా తండ్రి మీరు విస్తరింప చేయండి దేవా. పరిచర్యలను నా తండ్రి మీరు మాకు చూపించండి. ప్రార్థనా పరులను నా తండ్రి మీరు లేవనెత్తండి. అనేక రీతులుగా నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నుంచి నా తండ్రి అనేక మంది యోధులు ప్రార్థనా పరులు ప్రార్థనా వీరులు నా తండ్రి తయారగుటకు నా తండ్రి ఈ లోకము కోసం నా తండ్రి కన్నీటిని విడిచి నా తండ్రి ప్రార్థన చేయుటకు నా తండ్రి సమస్తమును నా తండ్రి నీ చేతులకు అప్పగించుకొనుటకు నా దేవా. సమస్త కార్యములకు నా తండ్రి భయము లేకుండా నా తండ్రి నీ ప్రణాళికను గౌరవించి నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ప్రపంచ దేశములను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. అధికారులైన వారిని నాయకులైన వారిని అయా నా తండ్రి పాలకులను నా తండ్రి నీ నాయకత్వమును నా తండ్రి నీ పరిపాలనను మీరు ఇచ్చి నా తండ్రి మీరు లేవనెత్తి అయా సమస్త భూమండలమును నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. నీ చిత్తమేమిటో నీ తలంపేమిటో నా తండ్రి దాన్నంతటిని బట్టి నా తండ్రి అయా ఈ భూమి నా తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవ కోటి జీవరాశి నా తండ్రి అయా స్థిరపరచబడి నా తండ్రి అయా పరలోక చట్టమును అనుసరించి నా తండ్రి పరలోక న్యాయముతో నా తండ్రి అయా నింపబడి నా గొప్ప ఈ భూమి అంతయు నా తండ్రి విశాలపరచబడి నా తండ్రి అయా సమస్తమైన చీకటి వ్యక్తి యొక్క చేతి నుంచి నా తండ్రి కబంధ హస్తముల నుంచి విడిపించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. మార్గము చూపించండి దేవా. ప్రతి నీ బిడ్డను మీరు సిద్ధము చేయండి దేవా. ప్రపంచ దేశములకు నా తండ్రి నీ శాంతినివ్వండి. నీ యొక్క నా తండ్రి సౌభాగ్యమునివ్వండి. నీ యొక్క నా తండ్రి సమానత్వమునివ్వండి దేవా. ప్రతి దేశము నా తండ్రి అయా నా తండ్రి నిజ దేవుని యొక్క నా తండ్రి సృష్టికర్తను తెలుసుకొనుటకు సృష్టిని పూజించక నా తండ్రి సృష్టికర్తను ధ్యానించుటకు నా దేవా. సృష్టిలో దాగి ఉన్నది ఏది నా తండ్రి దేవుడు కాదు అని నా తండ్రి నా పక్క ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి నిజదేవుని నా తండ్రి ఆరాధించే క్రమములో ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు సిద్ధము చేయమని వెలిగించమని నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము తండ్రి. భారతదేశం యొక్క నాయకత్వంలో నా తండ్రి మీరు వర్ధిల్లునట్లుగా చేసి అయా భారతీయులందరూ నా తండ్రి అపార్థం చేసుకున్న క్రైస్తవ్యము అర్థమయ్యే క్రమములో నా తండ్రి మీరు నా ప్రభ నాయన విసిదపరిచి నా తండ్రి మీరు యొక్క నా తండ్రి పనిని చేపట్టిన క్రమములో నీ అధికారం అందు నా తండ్రి అయా నా ప్రభ నీ ప్రేరణతో నీ పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి నీ పనిని నా తండ్రి తన భుజ
స్కందములకు ఎత్తుకున్న నాయకులను నా తండ్రి మీరు దీవించండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా యవన కాలమందు తమ కాడినెత్తుకుని నిన్ను వెంబడిస్తూ నా తండ్రి ఎంతగానో నా ప్రభా నీ పరిచర్య కోసం, నీ బోధ కోసం, నీ నీతి కోసం, న్యాయం కోసం, చట్టం కోసం, నీ జ్ఞానము కోసం అయా నా తండ్రి నిరంతరము నా తండ్రి నా ప్రభా శ్రమిస్తూ నా తండ్రి నీలో నా తండ్రి ఎన్నో నా తండ్రి సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొనుచు ముందుకు వెళుచున్న అయా నా తండ్రి నీ నాయకులు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు కాపాడండి దేవా. క్రైస్తవ్యాన్ని మీరు బోధించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. అయా నాయన సుభిక్షమైన పరిపాలన మీరు అనుగ్రహించమని, దినులందరికీ నా తండ్రి నీ సమానత్వమును మీరు కనపరచమని వేడుకొనుచున్నాను. భారతదేశంలో ఉన్న కుల కలహాలను మత కలహాలను మీరు విడదీసి నా తండ్రి వాటిని చెరిపివేసి అయా నీ జనులందరినీ నా తండ్రి ఒకే ఒక కులము ఒకే మతము నా తండ్రి, అదే నా తండ్రి అయా నా ప్రభ క్రైస్తవ కులము నా తండ్రి. అయా నా ప్రభ క్రైస్తవ్యం అనేది మతము కాదు, మార్గం అని నా తండ్రి, కులము కాదు నా ప్రభ. అయా నా తండ్రి అది ఒక మార్గము, అది ఒక జీవ మార్గము, అది ఒక రమ్యమైన మార్గము, అది ఒక శాశ్వతమైన మార్గము, ఒక శాశ్వతమైన జీవము కలిగిన మార్గం అని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి నీ నామమును అనుసరించుటకు నా దేవా, నిన్ను ప్రార్థించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కొనియాడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మణిపూర్ లో ఒరిస్సాలో జరిగిన దాడులను నా తండ్రి, బంగ్లాదేశ్ లో జరిగిన దుశ్చర్యను నా తండ్రి మీరు ఖండించి వేసి నా తండ్రి మనుషులలో మానవత్వమును మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నిరంతరము నా తండ్రి నీ కాపుదలతో నా తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నైజీరియాలో జరిగిన భయంకరమైన అకృత్యమునకు నా తండ్రి నీ సమాధానమును చెప్పండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికన్ దేశముల మధ్య జరిగిన యుద్ధమునకు నా తండ్రి నీ సంపూర్ణ ముగింపును చెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. అమాయకులైన నీ జనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు కాపాడండి. జరిగిన నష్టములను నా తండ్రి మీరు భర్తీ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఉన్నవాడు అనువాడు గొప్పవాడివైన నా తండ్రి మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీ ఏర్పాటు క్రమమును బట్టి నా తండ్రి ఇజ్రాయేలు చుట్టూ నీ కంచెను వేసిన నా తండ్రి నీ ఉద్దేశమును బట్టి నా పాప పనినంతటిని సక్రమముగా మీరు జరిగించండి దేవా. అడదోయబడిన దేవాలయము ప్రాకారములు నా తండ్రి కట్టబడుటకు నా తండ్రి యెరూషలేములో నా తండ్రి మేమందరము ప్రవేశించుటకు నా దేవా నీ కృప చూపించండి. అయా నా తండ్రి పరమ యెరూషలేము పరమ కనానులో నా తండ్రి మేము అనుభవముతో నా తండ్రి ఈ భూమి మీద సిద్ధపడుటకు నీ కృపనివ్వండి. నీ వచ్చి వేళకు నా తండ్రి అయా నా తండ్రి నిర్దోషముగా నీ సజీవుల గుంపులో చేరి నిన్ను స్తుతించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. నీ వాత్సల్య మహస్యములను నా తండ్రి మీరు చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా, కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మహిమపరచండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు 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 వందనములు. సహాయము చేయండి,
కృప చూపించండి దేవా, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కనికరము కలిగిన దేవా, నీకే స్తోత్రము దేవా. ప్రియా పరలోకపు తండ్రి, మీ నామమునకు వందనములు దేవా. ప్రార్థించే వీలు వాళ్ళు నా తండ్రి మీరు కల్పించండి దేవా. ప్రార్థించే హృదయముతో నా తండ్రి, పరిశుద్ధాత్మతో ఆత్మవశముతో నా తండ్రి నీలో పరవశం చెందుతూ నా ప్రభ సమస్తమును నా తండ్రి నీ యందు నా తండ్రి నీ స్వాధీనము చేసి నీ యొక్క చిత్తము చే నా తండ్రి నా ప్రభ ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ మార్గములో నడుచుచు నా తండ్రి నీ తలంపులను గుర్తెరుగుటకు నా దేవా ఈ భూమి మీద నా తండ్రి నీ కట్టడిని నీ నీతిని నీ న్యాయమును అనుసరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము స్తోత్రము దేవా. దురాత్మలను గద్దించండి, చీకటి శక్తులను గద్దించండి, అంధకార శక్తులను గద్దించండి. అయా నా తండ్రి నా కృప మీరు భూమి మీద వేటిని బంధించెదరో పరలోకమందు అవి బంధించబడినని మీరు సెలవిచ్చినారు నాయన. భూమి మీద నా తండ్రి అయా నా తండ్రి నా కృప దురాత్మలను నా తండ్రి వాని అనుచరులను దయ్యములను, భూతములను, పిచాచములను నా తండ్రి అయా ప్రతి చీకటి సంబంధమైన నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి నా పాప దురాత్మను నా తండ్రి మేము గద్దించి బంధించి నా తండ్రి మా కాళ్ళ క్రింద వేసి త్రొక్కుచున్నాము దేవా. పరలోకమందు వాటిని నా తండ్రి మీరు నా తండ్రి బంధించండి దేవా. వాటిని తుత్తునీయులుగా నా తండ్రి నీ కాళ్ళ క్రింద నలగగొట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. భూలోకములో ఎందరో నీ భక్తులను నా తండ్రి అయా నా తండ్రి నా పాప నాయన సాతాను నా తండ్రి కట్టి పడవేసి ఉన్నది నా తండ్రి అయా నీ నామమును బట్టి నా తండ్రి వారందరినీ నా ప్రభ మేము ఈ భూమి మీద విడిపించమని వారి విడుదల కోసం నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. నీ పరలోకములో వారందరినీ మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమమయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చెయ్యండి, సహాయము చెయ్యండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ రక్షణ వార్తను నా తండ్రి మీరు చాటించండి. నీ సువార్త బూది గంతముల వరకు మీరు విస్తరింప చేయండి దేవా. నీ నామం పేరట అనేక మంది నా తండ్రి ఇంకా అనేక మంది యవన బిడ్డలను దైవదాసులుగా దైవదాసురాండ్రులుగా నా తండ్రి యువతి యువకులను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. నీ పరిచర్యనంతటిని మీరు జరిగించండి దేవా. నీ నామం పేరట ఏర్పాటు చేయబడి నీ అభిషేకముతో నా తండ్రి నీ యొక్క క్రమాన్ని బట్టి నా తండ్రి నీ సేవలో వర్ధిల్లుచున్న ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కంచెను వేయండి, నీ భద్రతనివ్వండి, వారి కుటుంబములను దీవించండి, వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి, వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క నా తండ్రి అయా నా తండ్రి ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు నా తండ్రి మీరే వహించి నా తండ్రి నా పాప ఎలాంటి అంతరాయము లేకుండా సాతాను వలన దురాత్మల వలన ఎలాంటి అడ్డగింపులు లేకుండా నా తండ్రి నీ పరిచర్య అంతయు జరుగుటకు నా తండ్రి ఎలాంటి అవరోధములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి నీ పరిచర్య వెళ్ళవలసి ఉన్నదో నీ ప్రేమ వార్త వినబడవలసి ఉన్నదో ఆ రీతిగా మీరే వెళ్ళి నా తండ్రి వినిపించమని నీ జనులను మీరు సాధనములుగా వాడుకొనమని అయా నా తండ్రి నా ప్రభ వారు నిలవబడే స్థలములో నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపి నా తండ్రి నీ నోటి బూరగా వాడి నా తండ్రి వారితో మీరుండి నా ప్రభ నీ కార్యం అంతటిని జరిగించండి. చేరి రావలసిన నా తండ్రి నా ప్రభ సమకూర్చబడవలసిన నీ బిడలైన వారందరూ తక్షణమే వేగిరమే సిద్ధపడి నా తండ్రి నీ సన్నిధికి వచ్చుటకు నా తండ్రి నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ యొక్క నా తండ్రి నామమందు లేవనెత్తబడిన నా తండ్రి ప్రతి నీ దైవ బిడ్డ నా తండ్రి నీ దైవ బోధకుడు నా తండ్రి నీ చిత్తానుసారముగా పనిచేయటకు నీ కృపనివ్వండి. దైవదాసులు దైవదాసురాండ్రులు సువార్థికులు సంఘ కాపరులు బోధకులు సేవకులు ప్రవక్తలు పాటలు పాడువారు గాన ప్రతిగానములు చేయవారు వాయిద్యములు వాయించేవారు తంతినాదము చేయవారు ప్రార్థనా పరులు ప్రార్థనా వీరులు ప్రార్థనా యోధులు ఇంకా మరెందరో ఎన్నో రీతులుగా నా తండ్రి నీ నీతిని నీ రాజ్యమును వెతుకుతూ నా ప్రభా నీ కట్టెలతో పనిచేయుటకు ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ఎవరి వారి స్థితులలో నుంచి నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నా దేవా నిన్ను నా తండ్రి మహిమపరచుటకు నీ కృపను పొందుకొనుటకు నా దేవా
నిన్ను ఆశ్రయించుటకు, నీ మేలుతో నింపబడుటకు నీ కనికరము నా తండ్రి ప్రతి నీ బిడ్డ మీద ఉంచి నా తండ్రి కార్యములను మీరు జరిగించండి. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి, ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా, ఏ ఒక్కరిని దాటిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో మా నడవవలసిన మార్గంలో మీరు నడిపించండి. వెళ్ళవలసిన చోట్లో మీరుండండి దేవా, మాట్లాడవలసిన క్రమమందు మీరుండి నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి నీ మహిమకు నా తండ్రి సరిపోవునంతగా మీరే తీర్చిదిద్దమని వేడుకొనుచున్నాను దేవా. నీ మహిమను అనుభవించుటకు, అధిక మహిమలో నా తండ్రి ప్రవేశించుటకు నీ కృప చూపించండి. సత్యమును నేర్చుకుని నా తండ్రి సర్వ సత్యముతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి నీ పరలోకపు నీతిని నా తండ్రి అయా గుర్తించుటకు నా దేవా, నీ మర్మములను తెలుసుకొనుటకు నా తండ్రి నీ ఉద్దేశానుసారముగా పనిచేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. కోట విస్తారముగా ఉన్నది దేవా, పనివారు కొదువుగా ఉన్నారు. అనేక మంది నా తండ్రి పనివారిని నా తండ్రి నీ సేవకులుగా మీరు లేవనెత్తండి దేవా. విస్తారముగా నా తండ్రి నా ప్రప ఆత్మరక్షణ చేయమని అడుగుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా. నశించిన దానిని వెడికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నశించిన ప్రతి దానిని నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే కాపాడమని విడిపించమని నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీ నీతిని గౌరవించుటకు నా దేవా, నీ చట్టమును నీ నీతిని నీ న్యాయమును నీ యథార్థతను నా తండ్రి మేము గౌరవించుటకు నేర్చుకున్నటకు నా దేవా, నీ చిత్తానుసారముగా నా తండ్రి మమ్మలను సరిచేసుకున్నటకు నీ కృపనివ్వమని విసుకక ఎడతెగక నిరంతరము నీ సన్నిధిలో ఆరని ప్రార్థనా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని నా తండ్రి నిరంతరము నీ సన్నిధిలో నా ప్రభ నిన్ను కొనియాడుటకు నా తండ్రి నిన్ను నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నేర్చుకున్నటకు నీ ప్రసన్నతను నీ ప్రత్యక్షతను నా తండ్రి అనుభవించుటకు నీ కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. నీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు క్రూర మృగముల వలన ఎలాంటి హాని నీ బిడలకు లేకుండా మీరు కాపాడండి, విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ సంబంధములను మీరు ఏర్పాటు చేసి నా తండ్రి మీ తలాంతులను ఇచ్చి నా తండ్రి వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని మీరు ఎంచి నా తండ్రి క్రమపరిచి బలపరిచిన విధానములో నా తండ్రి ఆయా నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ లేపబడిటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 వివాహ కార్యములను మీరు జరిగించండి దేవా. వివాహము జరగకుండా నా తండ్రి సాతానుడు ఎందరెందరిని అడ్డగించి నా ప్రభ వివాహ సంబంధములు ఆయా నా తండ్రి కుదరకుండా నా ప్రభ విచ్ఛిన్నము చేస్తున్నాడో వారి తలను నా తండ్రి వారి ఆలోచనలను చితకబొడిచి నా తండ్రి నీ బిడలైన వారందరినీ నా తండ్రి వివాహ బంధమందు నా తండ్రి బలపరిచి నీ ప్రణాళికనంతటిని మీరు జరిగించమని ఘనపరచమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు దేవా. నా గొప్ప దేవా అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. విడాకుల కోసం ప్రయత్నించే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. అయా దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తెరిగి నా తండ్రి వారి మధ్యలో ఉన్న నా తండ్రి తగాదాలను నా తండ్రి వివాదములను అభిప్రాయ భేదములను నా తండ్రి వారు తొలగించుకొని నా తండ్రి ఏ స్పర్ధ లేకుండా నా తండ్రి కుటుంబ జీవితంలో వర్ధిల్లుటకు నీ జీవమును పొందుటకు నీ కృపను ఆశ్రయించుటకు నా దేవా నీ కృప ద్వారా నడిపించబడుటకు నా తండ్రి సమాజములో
కుటుంబ జీవితంలో నా తండ్రి ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నీ కృప చూపించమని, కుటుంబ జీవనంలో ఉన్న నా తండ్రి మర్యాద క్రమమును నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకునిచున్న వారికి నా తండ్రి నీ కృపనిచ్చి నీ దీవెన కలిగించి నా తండ్రి ఏర్పాటు చేయండి దేవా. సమస్యలను నా తండ్రి నా ప్రభ మీరు తొలగించండి. కావలసిన ఆర్థిక సమృద్ధినివ్వండి. ఆర్థిక వనరులతో తృప్తిపరిచి నా తండ్రి పనులన్నీ నా తండ్రి సక్రమంగా పూర్తి చేయబడుటకు నా తండ్రి కావలసిన పనివారిని మీరు సమకూర్చండి. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను. కొన్ని గృహ నిర్మాణములు, ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని నా తండ్రి మీరు మరలా జరిగించమని, ప్రతి పనిలో నా తండ్రి నీ ఏర్పాటును బట్టి నా తండ్రి నీ జీవమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ అయా నా తండ్రి గృహ జీవనములో నా తండ్రి ఆయా సొంత గృహములలో వర్ధిల్లుటకు నా తండ్రి నీ కృప చూపించమని, మీరు కట్టని గృహములలో మీరు నివసించదరని మీరు సెలవిచ్చినట్లుగా గృహ జీవనములో నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి గృహములను కట్టుకొనలేక ఇబ్బందులు పడుతున్న వారందరి కోసము నా తండ్రి మీరే గృహములను కట్టించమని, వారికి ఇవ్వమని, వారిని నా ప్రభ నాయన ప్రతి వాతావరణ పరిస్థితి నుంచి, ప్రకృతి వైపరీత్యం నుంచి కాపాడి ముదిమి వచ్చే వరకు నా తండ్రి నీ యొక్క శ్రేయస్సుతో నా తండ్రి నీ రాజ్యం కోసం పనిచేసే క్రమంలో ప్రతి ఒక్కరికి నా తండ్రి సంపూర్ణమైన దీవెన క్రమంలో నా తండ్రి గృహ దీవెన ఇచ్చి నా తండ్రి మీరు దీవించి వర్ధిల్ల చేసి కాపాడమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కొన్ని గృహములు నా తండ్రి జననివాసము జనసంచారము లేక వెలవెలపోతూ శిథిలమైపోవచ్చుండగా నా తండ్రి అయా నా తండ్రి జన నివాసము లేని ప్రతి గృహమును నా తండ్రి జన సంచారము కలిగిన స్థలములుగా జన నివాసములుగా చేసి నా తండ్రి మీరు దీవించండి. మీరు ఏర్పాటు చేసిన నీ ప్రణాళికను బట్టి నా తండ్రి మీరిచ్చిన ఉద్దేశమును బట్టి తలంపును బట్టి నా తండ్రి సమస్తము కూడా జరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి. నీకే స్తోత్రము, 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కనికరించండి దేవా, కనికరించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. దిన ప్రయాణములను మీరు దీవించండి దేవా. ఎందరెందరూ ఎక్కడెక్కడికి నా తండ్రి జీవనోపాధి నిమిత్తము గాని, నీ పరిచర్య కోసము గాని, మరి ఏ ఇతర కారణములతో ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి. వారి ఇంటికి తిరిగి వచ్చి పర్యంతం నీ కాపుదల ఉంచండి. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారి చుట్టూ మీ కంచెను వేయండి దేవా. నీ ఏర్పాటును బట్టి, నీ క్రమాన్ని బట్టి నా తండ్రి అయా నా పాప నీలో నా తండ్రి దీవించబడుతూ నా తండ్రి అనేకమైన రీతులుగా నా తండ్రి ఆదర్శవంతముగా, మార్గదర్శకముగా ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ క్రమాన్ని బట్టి నా తండ్రి నేను గుర్తిరిగిన బిడ్డగా నా తండ్రి నా రూపొందించబడి నా ప్రభ నీ పనినంతటిని నా తండ్రి నీవిచ్చిన తలాంతులతో నా ప్రభ వృద్ధి పొందించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికరించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అగా నా తండ్రి నా ప్రభ అగాయిత్యములను నా తండ్రి అకృత్యములను మీరు నివారించండి దేవా. దురాత్మలను మీరు బంధించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను. కృపగలిగిన దేవా
లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, మరెన్నో ప్రయాణ సాధనములలో ప్రయాణము చేస్తూ ఎన్నో రకములుగా నా తండ్రి నా ప్రభ నీ పని జరిగించేవారు నా తండ్రి, నీ రాజ్యం కోసం పనిచేసేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా ప్రభ మీరు దీవించమని నా తండ్రి కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు. ప్రతి ప్రయాణములో మీరుండండి దేవా. మీ ఆత్మ సహవాసము నుంచండి దేవా. ఎలాంటి ప్రమాదము లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ప్రమాదములు ఏర్పడకుండా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు కాపాడి నా తండ్రి నీ యొక్క ప్రణాళిక నిమిత్తము నీ చిత్తం కోసం నా తండ్రి మీరు విడిపించి నా తండ్రి నీ చిత్తానుసారముగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి నీ మార్గములో నిలిపి ఉంచమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అంగహీనులు, అనాథులు, వృద్ధులు, వికలాంగులు, విధవరాండులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి దేవా. మీ కృపనివ్వండి దేవా. వారి ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారి కుటుంబ జీవితంలో నా తండ్రి వారికి నా తండ్రి మంచి శ్రేయస్సును దీవెనను మీరు ఇచ్చి నా తండ్రి వారు వర్ధిల్లుటకు నా దేవా నీ కృపను పొందుటకు నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ క్రమాన్ని బట్టి నా తండ్రి నీ రాజ్యమునకు నా తండ్రి చేరుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. వారి చుట్టూ నీ కంచెని వేయండి దేవా. వారికి నీ భద్రతనివ్వండి. కుటుంబ జీవితాలలో నా తండ్రి ప్రతి ఒక్కరిని బిడ్డ నా ప్రభ నీ క్రమాన్ని బట్టి నా తండ్రి వర్ధిల్లుటకు నా దేవా నీ యొక్క చిత్తమంతటిని జరిగించుటకు నా దేవా నీ ప్రణాళికను నీ వ్యూహమును నీ సూత్రమును నీ తంత్రమును నా తండ్రి ప్రతి ఒక్కరు నేర్చుకున్నటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, 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 స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, 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 స్తుతులు